కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ టికెట్ తనకేనంటూ ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ వెంకటేష్ పోటాపోటీ ప్రకటనలతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు లోకేష్, చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నామంటూ ఇద్దరు నేతలు కొత్త రాగం అందుకున్నారు. అవసరమైతే మేము త్యాగం చేస్తామని కూడా చెబుతున్నారు. కర్నూలు టికెట్ వార్పై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. కర్నూలు అసెంబ్లీ స్థానం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ పోటీ పడుతున్నారు. ఈ స్థానం నుంచి బరిలో ఉన్నానంటూ టీజీ భరత్ 2 ఏళ్ల క్రితమే ప్రకటించి పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కర్నూలు టికెట్ తనకేనంటూ ఎస్వి మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పోటాపోటీగా ఇద్దరు నేతలు జనం బాట పట్టారు. ఎస్వి వార్డు పర్యటన చేపట్టగా భరత్ విజన్ 2019-24 పేరుతో నగరంలో పర్యటన ప్రారంభించారు. మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు చెబుతూ సమస్యలు తెలుసుకుంటుంటే భరత్ గతంలో తన తండ్రి టీజీ వెంకటేష్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ 2019 ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో తానేం చేయాలనుకుంటున్నది ప్రణాళిక తయారు చేసుకుంటున్నానని వివరిస్తున్నారు. కర్నూలులో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య పోటీ కంటే టీడీపీలోనే ఇద్దరు నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నారా లోకేష్ కర్నూలు పర్యటనలో ఎమ్మెల్యేగా ఎస్వి మోహన్ రెడ్డిని గెలిపించాలంటూ చేసిన ప్రకటనతో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీలో ఇలాంటి సాంప్రదాయం లేదని, సర్వేలు అధ్యయనం తరువాత అభ్యర్థిని ఎంపిక చేస్తారని, లోకేష్ ప్రకటన ఫైనల్ కాదని అప్పట్లో టీజీ వెంకటేష్ కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత కర్నూలు నుంచి చంద్రబాబు పోటీ చేయాలని, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందంటూ టీజీ భరత్ ప్రకటించారు. భారీ మెజారిటీతో ఇటు పక్కన మోహన్ రెడ్డి అన్ని, అటు పక్కన బుట్టా రేణుకమ్మని భారీ మెజారిటీ గెలిపించి శాసనసభకి, అటు పక్కన పార్లమెంట్ కి పంపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని సభాముఖంగా తెలుపుకుంటూ, రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడే ఆ రోజే మాకు ఇద్దరి మధ్యన కాంట్రవర్సీ ఉండకూడదని టీజీ వెంకటేష్ గారికి రాజ్యసభ, నాకు అసెంబ్లీ సీట్ అనే దాంట్లోనే ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాకు అదే సందేశం ఇచ్చారు. కాబట్టి ఇది కొత్తగా ఈరోజు కాంట్రవర్సీలో ప్రకటించింది కాదు. లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఇదే స్టైల్లో మీరు యాక్ట్ చేస్తున్నారు పాలిటిక్స్లో. ఎవరికి కూడా టికెట్స్ ముందు అనౌన్స్ చేసిన పద్ధతి లేదు. సో మీరు సర్వేలు చేసి ఎవరైతే విన్నింగ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి అవార్డ్ చేయాలని నా వంతు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేని పక్షం మా రిక్వెస్ట్ మాత్రం చంద్రబాబు గారు కర్నూలు నుంచి పోటీ చేయాలా. మాకు కూడా కర్నూలు ఈక్వల్ టు అమరావతి, ఈక్వల్ టు హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందని ఆశతో. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు టికెట్ కోసం ఎస్వి, టీజీ భరత్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. టీడీపీలో టికెట్ దక్కకుంటే వైసీపీ నుంచైనా పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సర్వేలు తనకు అనుకూలంగా లేకుంటే టికెట్ ఇవ్వొద్దని కూడా అంటున్నారు టీజీ భరత్. ఈ పరిణామాలతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఎస్వి. కర్నూలు నుంచి నారా లోకేష్ పోటీ చేయాలని, ఇందుకోసం ఆ స్థానాన్ని త్యాగం చేస్తానంటూ ప్రకటించారు. లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తాను మరో చోట టికెట్ కూడా అడగనన్నారు. లోకేష్ బాబు గారు వచ్చి కర్నూలులో కంటెస్ట్ చేస్తే ఎక్కడ సీటు కూడా అడగను. లోకేష్ బాబు గారి కోసం పనిచేస్తాను. భారీ మెజార్టీతో గెలిపించేదానికి లోకేష్ బాబు గారి కోసం పనిచేస్తాను. నేనే కాదు, నా కుటుంబ సభ్యులు. కర్నూలు టికెట్ తనకేనంటూ ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటన చేయగా టీడీపీ ఎవరి ఆస్తి కాదంటూ సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తారన్నారు టీజీ. లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేస్తే ఎస్వి మోహన్ రెడ్డి మాత్రమే కాదని టీడీపీలోని అందరూ మద్దతిచ్చి గెలిపించుకుంటారన్నారు. సో ఇది జనాల్ని కన్ఫ్యూజ్ చేసే తప్ప వేరే ఏమీ లేదు. సో ఇది మరీ ఒక తూరు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఎవరి ఆస్తి కాదు. గెలిచే అభ్యర్థికే చంద్రబాబు నాయుడు గారు పట్టం కడతారు. అది మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. చంద్రబాబు, లోకేష్లను పోటీ చేయాలంటూ పోటాపోటీ ప్రకటనలు చేయడాన్ని ప్రజలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఎస్వి, టీజీ భరత్ వ్యూహాల వెనుక కారణాలను స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తం మీద కర్నూలు అసెంబ్లీ స్థానంలో ముందుగానే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.